వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ గుడ్ న్యూస్ ఏంటి? కళ్యాణ్ ఇప్పుడు ఇంకా బిగ్ బాస్ 9 విన్నర్ కన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అని మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. బిగ్ బాస్ 9 విన్నర్ ఒక గుడ్ న్యూస్ తో అందరి ముందుకి రాబోతున్నాడు అంటే అది ఎంతో సస్పెన్స్ కి గురి చేసి ఇప్పుడు అది రివీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. వాస్తవాలు ఏంటండి? అది ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్త. వాస్తవానికి అయితే అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గాసిప్గానే అనుకోవాలి. నిజమని మనం అనడానికి వీలు లేదు. ఆయన దాంట్లో ఏం చెప్తున్నాడు అంటే బిగ్ బాస్ 9 విజేత అయిన తర్వాత ఈయన చుట్టూ జనరల్గా ఇట్లాంటి గ్యాసిప్స్ వస్తూనే ఉంటాయి. జనరల్గా రకరకాల వార్తలు అతను ఏదన్నా మాట్లాడినప్పుడు దాంట్లో నుంచి అర్థాలు తీసేసుకొని, గతంలో కూడా మనం పోయిన వారం ఒకసారి మాట్లాడుకున్నాం. తను మిలిటరీ అంటే ఆయన మనకు తెలుసు మిలిటరీలో పనిచేస్తాడని, దానికి రిజైన్ చేసి వచ్చేసి సినిమా హీరోగా లైఫ్ను కంటిన్యూ చేయబోతున్నాడు, చేయాలనుకుంటున్నాడు ఒక వార్త కూడా మనం విశ్లేషించుకున్నాం. అంటే అక్కడ ఏంటి అంటే మీరు హీరోగా అవుతారా, హీరో చేస్తున్నారా, సినిమాలకు వస్తారా అని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగినప్పుడు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి పూర్తి చేసిన తర్వాత నేనే డిక్లేర్ చేస్తాను, చెప్తాను ఏదైనా విషయం అని చెప్పాడు. జనరల్గా దాని అర్థం ఏంటి అని అనుకున్నామంటే అక్కడ ఎక్కడైనా మిలిటరీలో కానీ ఎక్కడికైనా తను చేస్తున్న జాబ్ రిజైన్ చేయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా మిలిటరీ లాంటి దాంట్లో ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఈజీ కూడా ఏం కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే రిజైన్ చేయకూడదని కాదు, కానీ వేరే డిపార్ట్మెంట్ రిజైన్ చేసినప్పుడు కింది స్థాయిలో నిర్ణయం తీసుకున్న సరిపోతుంది. కానీ మిలిటరీ లాంటి దాంట్లో దాని పై స్థాయిగా కూడా దాని నిర్ణయానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంటే ఇక దేశ రహస్యాలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఈయన ఎంతవరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఆ తర్వాత ఎటుపోతాడు, ఇవన్నీ కూడా చూస్తారు. మళ్ళీ నేను ఏదో 6 నెలలు ఏడాది పని చేసి అన్ని నేర్చుకున్నా చూసినా వెళ్ళిపోతా అంటే మిలిటరీ కూడా ఒప్పుకోదు, ఏ దేశం కూడా ఒప్పుకోదు. అందుకే తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ లైఫ్ అంటే ఇక్కడ విదేశాలకు వెళ్ళిపోయి పాకిస్తాన్కి వెళ్ళిపోతాడా, ఇట్లాంటి అన్ని కూడా పరిశీలనలోకి వస్తాయేమో అని నా ఉద్దేశం. సో ఎనీహౌ అట్లా ఏదైనా సరే ఆయన రిజైన్ చేసి వచ్చేస్తే సినిమాలు నటిస్తానికి అవకాశం ఆటోమేటిక్ వస్తాయి. నాకు తెలిసి రిజైన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, చేయొచ్చు అని అనుకున్నాను. సరే ఏదైనా సరే ఒక చర్చ అయితే ఇప్పుడు ఆయన మీద ఇంకొక గాసిప్స్ ఏంటంటే అతన్ని లవ్ ట్రాక్ మనకు తెలుసు. బిగ్ బాస్ షో జరుగుతున్న రోజులు ఆ తనుజ అతని మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఆయన ఏదో చూపించడం, చివరికి తన గెలవాలన్న ప్రయత్నాలు కూడా తగ్గించుకొని కళ్యాణి గెలవడం కోసం ఎక్కువ కష్టపడ్డట్టు అర్థం కూడా మనకు కలిసిపోతుంది. సో అప్పుడు వాళ్ళ మధ్య ట్రాక్ నడిచిందని, మనం వాళ్ళ మధ్యలో ఇష్టత ఏర్పడిందని కొన్నాళ్ళు అనుకున్నాం. సరే అది కొన్నాళ్ళలోనే వారం రోజులు తిరగకముందే కొత్త వార్త ఏంటంటే సో బిగ్ బాస్ షోలో ఇంటరాక్షన్ టైంలో అతను చెప్పినటువంటి తన స్వీయ చరిత్ర తాలూకు కొన్ని షేడ్స్ ఉన్నాయి. తను ఎవరినో ఇష్టపడ్డట్టు వాళ్ళంతా ఇష్టపడితేను, కానీ మా అమ్మ లైఫ్ స్టైల్కును మా అమ్మ అభిరుచులకు మీకు నాన్ సింక్ అవుతుంది కాబట్టి నన్ను ప్రేమించినవని కాదన్నాను అని చెప్పి తనకు తానుగా చెప్పాడు. బట్ ఇప్పుడు మాత్రం ఈయన క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత లవర్ తోటైనే లైఫ్ కంటిన్యూ చేయాలనుకొని ఆమెను మళ్ళీ రీప్రపోజ్ చేసుకుంటున్నట్టు అన్నది ఒక వార్తగా ఇప్పుడు మనం చర్చించేటువంటి గ్యాసిప్స్లో సారాంశం. సో ఏదైనా సరే ఆ కళ్యాణ్ ఎవరు ప్రేమలో పడతాడు, పాత ప్రేమ కొత్త ప్రేమ, ఆ తర్వాత వాళ్ళు నిజంగా ప్రేమించుకున్న తర్వాత డేటింగ్ ప్రాసెస్ తర్వాత మళ్ళీ ఎంగేజ్మెంటు, పెంగ్లి, ఇవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ వార్తలన్నింటిలో కూడా కళ్యాణ్ తానుగా చెప్పిన వాటిని మాత్రం నమ్మాల్సి ఉంటుంది. అప్పటిదాకా ఈ సోషల్ ప్లాట్ఫామ్లలో ఫ్యాన్స్ పేరు మీద ఇంకొక కొన్ని మీడియా పేపర్లు ఏమి లేకుండా రాసిన ఇట్లాంటి వార్తల్ని నిజమని అనుకోవడం మాత్రం అంత మంచిది కాదు, నిజం కాదు కూడా నా ఉద్దేశం ప్రకారం. కానీ బిగ్ బాస్లో ఉండగానే ఒకప్పుడు ఒక సిచ్యువేషన్ ఆయన రివీల్ చేయడం కూడా జరిగింది. గతంలో ఒక అమ్మాయితో లవ్లో ఉన్నా, లేకపోతే ప్రపోజ్ చేశారు, నన్ను మా సొంత అమ్మనే భరించలేదు, నువ్వు నన్ను అర్థం చేసుకోవడం భరించడం చాలా కష్టం అంటూ కూడా సాఫ్ట్గా రిజెక్ట్ చేశారని కూడా చెప్పాడు. అదైతే వాస్తవమే కదండి. అంటే మేబీ అది ట్రాక్ మళ్ళీ లైన్లోకి వస్తుందంటారా? మేబీ వచ్చిన పర్లేదు, అప్పుడు క్రేజీ లేదు, ఈయన మళ్ళీ క్రేజ్ ఉంది. ఒకవేళ ఈయన చెప్పిన ఎపిసోడ్ ఆ సదరు తాలూకు రెఫ్యూజ్ గురైనటువంటి అమ్మాయికు ఇంకా వెయిటింగ్ దశలోనే ఈయన గురించి వెయిట్ చేస్తున్నప్పుడు తాను ఇంకా గుర్తున్నాను, నేను ఇంకా పాజిటివ్ సెన్స్లో ఉన్నాను అని ఒక అర్థం అనుకున్నప్పుడు మళ్ళీ పాత ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయడానికి ఆమె ఇంట్రెస్ట్ చూపినా తప్పేం లేదు. లేదా ఆయన ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అభినందించడానికి మళ్ళీ వచ్చి కలవడంతో వాళ్ళకు మళ్ళీ ఒక ర్యాప్ అయితే ఏర్పడుతుంది. మనం చూస్తాం రీయూనియన్ అని చెప్పేసి క్లాస్మేట్స్ కలిసిన తర్వాత మళ్ళీ పాతనాటి ట్రాక్లో నడుస్తున్న వార్తలు కూడా కొన్నిసార్లు చదివాం కదా. అట్లాగే ఇట్లా కూడా
అదే కళ్యాణ్ బిగ్ బాస్ విన్నర్ తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకున్నా వాళ్ళ ఇష్టత ప్రకారం ఉంటుంది. బహుశా అలాంటిది ఏదో జరిగి ఉండవచ్చు కాబట్టి వీళ్ళు ఇట్లాంటి వార్తను క్రియేట్ చేశారో లేకపోతే వార్త అయితే రాశారని మనం భావించాలి. బిగ్ బాస్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కామన్గా. అయితే ప్రస్తుతం సెలబ్రిటీ అయిన తర్వాత ఆయన చాలా బిజీగా ఉన్నాడు, చాలా ప్రపోజల్స్ కూడా వస్తున్నాయట. కానీ ఇమీడియట్గా ఆయన పెళ్లి డెసిషన్ తీసుకుంటారంటే మీరేమంటారు? సహజంగా అంత తప్పని ఎవరు చెయ్యరు. ఎందుకంటే అందరూ కూడా కెరీర్ మీద ఈ గ్లామర్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉండి పెళ్ళి అయితే డిస్టర్బ్ అవుతుంది కెరియర్ అని చాలామంది అభిప్రాయం ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడే ఇప్పటికిప్పుడే లవ్ ట్రాక్ని కానీ లవ్ కానీ స్టార్ట్ చేస్తారు, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారైతే నేను అనుకోను. మరి చూద్దాం, మరి ఆ కళ్యాణం ఆయన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తాడా, ఈ గ్లామరస్ లైఫ్కు ప్రాధాన్యత ఇస్తాడా, ఆయన ఇష్టం. ఆల్రెడీ సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నట్టుగా కూడా టాక్స్ వస్తున్నాయి. సో దాని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఆయన ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయింది కాబట్టి ఖచ్చితంగా మినిమం గ్యారెంటీ ఉంటుంది. సినిమా చేసే ప్రయత్నం చేస్తారు, చెయ్యొచ్చు. వచ్చిన తర్వాత మరి ఆ సినిమా హీరోయిన్ ఎవరు ఉంటారు, మళ్ళీ వాళ్ళ మధ్య అట్లాంటి కెమిస్ట్రీ కుదురుతుందా, ఫిజిక్సే కుదురుతుందా, మనం వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఏం జరిగినా కూడా కళ్యాణ్ తన వ్యక్తిగతమైనటువంటి యాటిట్యూడ్స్ లేదా హ్యాబిట్స్ అవిటి ప్రాధాన్యత ఇస్తాడా, ఈ కెరియర్, ఈ ఫాంటసీ, ఫేమస్ ఉన్నటువంటి సినిమా ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్ మీద వీడొచ్చే అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తాడా అనేది ఆయన లైఫ్ స్టైల్లో ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన విషయాలు. కానీ ప్రేక్షకులు మాత్రం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు కదండి, ఎందుకంటే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారు. ప్రేక్షకుడు అన్ని వెయిట్ చేస్తూనే ఉంటాడు, అది చదువుతూనే ఉంటాడు, వదిలేస్తాడు. ఇంకో రేపు పోతే చూస్తూనే మళ్ళీ ఇంకొక బిగ్ బాస్ వస్తుంది, అక్కడ షిఫ్ట్ అయిపోతాడు. పెద్ద పట్టించుకునేది కూడా పెద్దగా ఏముండదు. బట్ ఏదో ఒక వార్త అయితే వైరల్ అవుతుంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.